హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒకటి సినిమా గురించి, సినిమా ఆస్పెక్ట్స్ గురించి, అందులో మెయిన్గా తెలంగాణ ప్రాంతంలో ఉండే సినిమా, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు, అలాగే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్లో నైజాం కాలంలో సినిమా పరిస్థితి ఎలా ఉంది, సినిమా అనేది ఉందా లేదా, అసలు ఎలా ఉందనే విషయాలని ఒక చారిత్రక పరిశోధనాత్మక అంశాల నుంచి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా ఏంటంటే సినిమా అంటే 1896లో లూమియర్ బ్రదర్స్ అనే వారి ద్వారా సినిమా అనేది అన్వేషించబడింది, కనుక్కోబడింది, ప్రపంచానికి ఆవిష్కరించబడింది. అంటే మోషన్ పిక్చర్, ఒక ఛాయాచిత్రం కాస్త కదిలే చలనచిత్రంగా ఉండడం, కదిలే చలనచిత్రం నుంచి అది తెర మీద ఒక భావనని, ఒక కాన్సెప్ట్ని, ఒక థీమ్ని ప్రజెంట్ చేసే దిశగా రావడం అనేది ఒక పెద్ద విప్లవం. సృజనాత్మకతకి, మానవుడి సృజనాత్మకతకి, సాంకేతికతకి పుట్టిన అత్యంత అద్భుతమైన ఆధునిక కాలపు నవీన సాంకేతిక విప్లవం సినిమా. సో అందుకని సినిమా అంటే కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు, దాంట్లో టెక్నికాలిటీస్, టెక్నాలజీ, సినిమాకి సంబంధించిన ఫోటోగ్రఫీ, మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కనుక సో సినిమా అనేది అంశాలని మనం ఈ కోణం ఆలోచిద్దాం. సో అయితే 1896లో మొట్టమొదటి సినిమాని ప్రపంచంలోకి పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే భారతదేశంలోకి రావడానికి దాదాసాహెబ్ ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమా తీసిన తర్వాత భారతదేశంలోకి సినిమా అనేది, భారతీయ సినిమా, భారతీయ ఆత్మతో కూడిన సినిమా, భారతీయ కథనంతో కూడిన సినిమా అనేది మొదటిసారిగా భారతదేశంలోకి వచ్చిందనేది మనకు తెలుసు. సో అయితే మొదట సినిమాలన్నీ కూడా మూకీగా ఉన్నాయి. అంటే సౌండ్ రికార్డింగ్ అనేది ఫిల్మ్ మీద జరగడానికి ఆ టెక్నాలజీ అప్పట్లో లేదు కనుక మూకీ సినిమాలే మొదట్లో ఉన్నాయి. ఆ తర్వాత టాకీ సినిమాలు వచ్చాయి. 1931లో భారతదేశంలో ఆలం అరా అనే సినిమా ద్వారా ఆర్దేశీర్ ఎం ఇరానీ అన్నట్టు ఆయన సౌండ్ సినిమాని, అంటే టాకీ సినిమాని భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా ఇది ఒక ప్రస్థానం, గొప్ప ప్రస్థానం. దీంట్లో ఏంటంటే 1896లో ప్రపంచంలోకి సినిమా పరిచయం అయిన తర్వాత భారతదేశంలోకి రావడానికి దాదాపు 17 ఏళ్ళు పట్టింది. అంటే 1913కి దాదాపు 17-18 ఏళ్ళు పట్టింది. తర్వాత 1913 నుంచి టాకీ సినిమాగా మారడానికి, అంటే మూకీ సినిమా టాకీ సినిమాగా మారడానికి, రాజా హరిశ్చంద్ర సినిమా నుంచి ఆలం అరా సినిమాగా మారడానికి మరొక 18-19 సంవత్సరాలు పట్టింది. సో అలాగే తెలుగులో సినిమా రావడానికి 1931లో భక్త ప్రహ్లాద అనే సినిమా, హనుమంతప్ప మునియప్ప రెడ్డి తెలుగు భాష, తెలుగు పదాలు, తెలుగు కథ, అదే మొత్తం పౌరాణిక కథ. భక్త ప్రహ్లాద అనేది భారతీయ పౌరాణిక కథ, విష్ణు పురాణంలో ఉండేటువంటి పౌరాణిక కథ. ఆ కథని తెలుగులో, తెలుగు భాష, తెలుగు డైలాగులు, తెలుగు క్యారెక్టర్స్, వాటి అన్నిటితో చేస్తున్నటువంటి సినిమా. సో ఇలా 1931లో భక్త ప్రహ్లాద అనే సినిమాతో తెలుగు సినిమా ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు ఫిల్మ్ హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ చేసిన ఒక బయాసుడు అనుకోండి, లేకపోతే వాళ్ళకు తగిన ఇన్ఫర్మేషన్ దొరక్కనో, లేకపోతే రికార్డులు దొరక్కనో, చారిత్రకంగా పరిశోధన చేసే అవకాశం లేకపోవడం వలన తెలుగు సినిమా చరిత్రను చెప్పేటప్పుడు ఎప్పుడు కానీ మద్రాసులో ఉన్న తెలుగు సినిమా గురించి చెప్పుకుంటూ వచ్చారు. మద్రాసు ప్రాంతంలో తెలుగు వారు చేసిన కృషి ఫలితంగా వచ్చిన సినిమా గురించి చెప్తూ ఇదే తెలుగు సినిమా అన్నట్టుగా మనకు రాసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళది పర్స్పెక్టివ్లో వాళ్ళకు అప్పుడున్న ఆధారాలను బట్టి అంతవరకే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్లో జరిగినటువంటి సినిమా పరమైన పరిశీలన కానీ, పరిశోధన కానీ, విస్తృతి కానీ, దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కానీ, సినిమా రంగ వ్యాప్తి కోసం, సినిమా రంగ విశేష కోసం చేసినటువంటి కృషిని కానీ అటు నైజాం ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ, ఇటు సృజనాత్మక వ్యాసంగం కలిగినటువంటి వ్యక్తులు కానీ చేసిన కృషిని ఎప్పుడు కూడా అంతగా గొప్పగా చెప్పిన దాఖలాలు అయితే లేవు. సో అయితే ఇప్పుడు మనకు అవసరం ఉంది. ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో నేను చాలాసార్లు వేరువేరు సందర్భాలలో, వేరువేరు వ్యాసాలలో కూడా ఉటంకించడం జరిగింది. తెలుగు సినిమా అంటే కేవలం మద్రాసులో తయారైన 1921లో భీష్మ ప్రతిజ్ఞతో మొదలైనటువంటి రఘుపతి వెంకయ్య, రఘుపతి ప్రకాష్ వాళ్ళు తీసిన మూకీ సినిమాలు, ఆ తర్వాత వచ్చిన భక్త ప్రహ్లాద సినిమా మాత్రమే కాదు. సేమ్ అదే కాలంలో 1920స్లోనే హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ అంటే అప్పుడు నిజాం పరిపాలితమైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ కేంద్రంగా అత్యంత అద్భుతంగా సినిమా పరిశ్రమ, సినిమా రంగము, సినిమా ఎగ్జిబిషన్, అలాగే సినిమా డిస్ట్రిబ్యూషన్, సినిమా మేకింగ్ అనేది కొత్త పుంతలు తొక్కింది, అద్భుతంగా ముందుకెళ్ళిందనే విషయాలని నేను చాలా సందర్భాల్లో గతంలో కూడా వేరువేరు వ్యాసాలలో రాశాను. అది 2011, 12, 13 సంవత్సరాల్లో కూడా
చాలా విస్తృతంగా రాయడం జరిగింది. తెలంగాణ సినిమా గురించి, తెలంగాణ సినిమా చరిత్ర గురించి ఒక చరిత్ర పరిశోధకుడిగా, సినిమా ప్రేమికుడిగా అవన్నీ రాశాను. సో ఇవాళ ఆ అంశాలని మరొకసారి క్రోడీకరిస్తూ ప్రపంచానికి తెలియని చాలా విషయాలని కొన్ని మీ ముందు పంచుకుందామని అనుకుంటున్నా. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తొలినాళ్ళ నాటి సినిమా గురించి, అంటే హైదరాబాద్ స్టేట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద గ్రేటెస్ట్ హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ 7th నిజాం ఆయన పీరియడ్లో ఉన్నటువంటి తెలుగు సినిమా గురించి, అప్పుడు సినిమా రంగం కోసం జరిగిన మొత్తం ప్రస్థానం గురించి ఒక్కసారి మనం విహంగ వీక్షణ చేసుకుందాం. ఒక్కసారి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని చాలా విషయాలని ఈరోజు మాట్లాడుకుందాం. సో దాంట్లో సరిగ్గా మనం మిగతా ప్రాంతం వాళ్ళ గురించి మనం చెప్పుకోకుండా హైదరాబాద్ స్టేట్లో ఉన్న విషయాలే మనం ప్రత్యక్షంగా చెప్పుకుందాం. దీనికి మొదటగా మనం వి మస్ట్ సే అవర్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ అండ్ గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద గ్రేట్ మాస్ట్రో ధీరేంద్రనాథ్ గంగూలీ. ధీరేంద్రనాథ్ గంగూలీ అంటే ఆయన బేసికల్లీ హీఈస్ ఎ కోల్కతా వాసి, బెంగాలీ అతను. కాకపోతే ఆయన అప్పుడు నిజాం కాలేజీ ఉండింది కనుక నిజాం కాలేజీలో ప్రపంచం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఎవరైతే బెస్ట్ టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి తన ఇన్స్టిట్యూషన్స్లో కానీ తన వ్యవస్థల్లో కానీ ఉద్యోగాలు ఇచ్చే ఒక సంప్రదాయం నిజాం కాలంలో ఉంది. మనం ఇప్పుడు అనుకుంటాం గూగుల్ కంపెనీ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎక్కడన్నా బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఉంటే, బెస్ట్ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్ ఉన్న హ్యాండ్ ఉంటే వాళ్ళని ఎంతకైనా హైర్ చేసి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి తీసుకోవడం అనేది, హైర్ చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ని ఏరి కోరి తెచ్చుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చగలిగే గొప్ప ముందు చూపు ఎప్పుడు ఎవరికి ఉందంటే నైజాం కాలంలో హైదరాబాద్ స్టేట్లో అమల్లో ఉంది. సో అందుకే ఇక్కడ చాలామంది తమిళనాడుకు సంబంధించిన చాలామంది గొప్ప వాళ్ళు, మేధావులు, అలాగే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన మేధావులు, మహారాష్ట్రకు సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నైజాం స్టేట్లో, నైజాం ఆస్థానంలో వీళ్ళందరూ వేరువేరు అధికారులుగా, ఉద్యోగులుగా, సలహాదారులుగా, అకౌంటెంట్స్గా, అలాగే న్యాయ కోవిదులుగా పనిచేశారు. సో దీనికి అంతటికీ నేపథ్యం ఏంటంటే స్టేట్ని అద్భుతంగా నడిపించాలంటే ద బెస్ట్ క్రీమ్, బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ సోర్స్ ఎక్కడైతే ఉందో, రిసోర్స్ ఎక్కడ ఉందో ఆ రిసోర్స్ని తెచ్చుకోవడం అనే వ్యవస్థని నైజాం కాలంలో అది అమల్లో ఉంది. సో వాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ కుటుంబీకుల్ని, వాళ్ళ సంబంధికుల్ని తీసుకొచ్చి, అవసరమైతే వాళ్ళకి ఇల్లుని, ప్యాలెస్ని, భవనాలను, ప్రసాదాలను కూడా నిర్మించి వాళ్ళ కుటుంబానికి అంతటినీ కూడా అవసరమైతే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే సందర్భాలు ఉన్నాయి. సో అందుకే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోటి ప్రాంతంలో హనుమాన్ వ్యాయామశాల ఆ ప్రాంతంలో ఉండే ఒక లేన్కి కందస్వామి స్ట్రీట్ అని పేరు. కందస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కందస్వామి అంటే ఆయన నైజాం కాలంలో ఒక లీగల్ ఎక్స్పర్ట్గా తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు. ఎందుకు స్థిరపడ్డాడంటే నైజాం ఆహ్వానం మేరకు వచ్చి నైజాం ఆస్థానంలో న్యాయ సలహాదారుగా, న్యాయపరమైనటువంటి నిపుణుడిగా పనిచేశాడు కనుక ఆయనకి ఆ ప్రాంతాన్నంతా ఇనాముగా ఇస్తూ, ఆ పేరుని ఆ ఇనాంగా ఇవ్వడం వల్ల ఆ ప్రాంతానికి అంతటికి కందస్వామి స్ట్రీట్ అనే పేరు వచ్చింది అనేది ఇక్కడ ఉండేటువంటి మన టోపోగ్రఫికల్ హిస్టారియన్స్ చెప్తున్నమాట. సో అందుకని ఇలాంటి గొప్ప నేపథ్యం హైదరాబాద్ స్టేట్లో నైజాం కాలంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి ఎన్నో తెలియని చారిత్రక అంశాలు, గొప్ప గొప్ప విశేషాలు కూడా సినిమా రంగానికి కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిలో ధీరేంద్రనాథ్ గంగూలీ ఆయన కూడా అలాగే హైదరాబాద్ నైజాం కాలేజీలో ఆ ప్రొఫెసర్ పోస్ట్ కోసం బెంగాల్ నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కాలంలో ఆయనకి సినిమా రంగం పట్ల అప్పుడే కొత్తగా వస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే సినిమా. థియేటర్ తెలుసు, డ్రామా తెలుసు. హైదరాబాద్ ఈజ్ ద వండర్ఫుల్ హబ్ ఫర్ థియేటర్ ఎట్ దట్ టైం. ఈవెన్ పృథ్వీరాజ్ కపూర్ లాంటి పృథ్వీ థియేటర్, ముంబైలో ఉండేటువంటి గొప్ప థియేటర్ పర్సనాలిటీస్ కూడా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ నగరంలో నాటకాలు వేసే సందర్భాలు గతంలో ఉన్నాయి. సో అలాగే అలాంటి ఒక థియేటర్ వాతావరణం, ఒక డ్రామాకు సంబంధించిన క్రియేటివ్ ఒక పూల్ అంతా హైదరాబాద్లో అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో దానికి తోడు ఈ సినిమా అనేది కొత్త టెక్నాలజీ. ఆ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్నది ఎవరంటే ఫస్ట్గా ధీరేంద్రనాథ్ గంగూలీ. ఆ ధీరేంద్రనాథ్ గంగూలీ గారు వెంటనే అక్కడ యూరోప్ నుంచి, తర్వాత ఫ్రాన్స్ నుంచి, బ్రిటన్ నుంచి ఆ రీళ్ళని తెప్పించుకొని ముంబైతో పాటు, ముంబైలో జరుగుతున్న కాలంలోనే, కోల్కతాలో జరుగుతున్న కాలంలోనే హైదరాబాద్ కూడా తను స్వతహాగా తెప్పించుకొని ఇక్కడ సినిమాలని స్క్రీనింగ్ చేయడం మొదలెట్టాడు. ఇదంతా 1920s ఆ ప్రాంతంలో జరిగింది. 20, 21, 22 ప్రాంతంలో జరిగింది. సో ఆయన అంతేకాకుండా ఆయన టెక్నాలజీ నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. సినిమా మేకింగ్ సంబంధించి కెమెరాని దిగుమతి చేసుకుని ఏం చేశాడంటే ఆయన సినిమాలు తీయడం కూడా మొదలెట్టాడు. అది ఇక్కడే హైదరాబాద్ స్థానంలో, హైదరాబాద్ ప్రాంతంలోనే సినిమాలు తీయడం మొదలెట్టాడు. అలా 1, 2 కాదు,
మొత్తం దాదాపు 8 సినిమాలు తీశాడు. దానికోసం ప్రొడక్షన్ హౌస్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు లోటస్ కంపెనీ. అదేంటంటే అది లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే పేరుతో ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టారు 1922లో. సో అలా 1922లో ఆయన ప్రారంభించి 8 సినిమాలు తీశారు. సో అలా అప్పటికే కొన్ని వేరే వేరే సంస్థలు కూడా ప్రొడక్షన్ హౌసెస్ కూడా 1922లో వచ్చాయి. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో, ఎక్కడైతే ఒక కొత్త అవెన్యూ ఉంటుందో దాన్ని అందిపుచ్చుకోవడం ఉంటుంది. ఎక్కడైతే మార్కెట్ ఉందని తెలుస్తుందో, లాభాలు ఉంటాయని తెలుస్తాయో వివిధ ఇన్వెస్టర్స్ దాంట్లోకి ఆ రంగంలోకి రావడం అనేది అత్యంత సహజం. సో అలాగే హైదరాబాద్ నగరంలో నిర్మితం అవుతున్న ఈ సినిమాలకు ఉండే మార్కెట్కి, సినిమాలకు ఉండే డిమాండ్ అప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉంది కనుక లోటస్ కంపెనీని 1922లో మొదటిసారిగా ధీరేంద్రనాథ్ గంగూలీ స్థాపించిన తర్వాత ఆయన సినిమాలకి వస్తున్న ప్రజాదరణ, ఆయన ఏర్పాటు చేసిన 2 థియేటర్లు ఫుల్ ప్యాక్డ్ హౌసెస్లో నడవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇతర ప్రొడక్షన్ హౌసెస్ కూడా కొత్తగా ఏర్పడి అవి కూడా సినిమాలు చేయడం మొదలెట్టాయి. సో ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ముందు లోటస్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో ధీరేంద్రనాథ్ గంగూలీ దాదాపు 8 సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీశాడు. ఆ 8 సినిమాలు వాటి గురించి వివరాలు ఏ సంవత్సరం వచ్చాయని ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ సినిమా 1922లో చింతామణి అనే సినిమాని తీశాడు. దీనికి ధీరన్ గంగూలీ డైరెక్షన్ వహించాడు. తర్వాత 1923లో హరా గౌరీ అనే ఒక మైథలాజికల్ ఫిల్మ్ని ఆయన నిర్మించాడు. దీనికి కూడా ఆయనే దర్శకత్వం వహించాడు. తర్వాత అదే 1922లో ఇంద్రజిత్ అనే సినిమా, ఇంద్రజిత్ అంటే మనకు తెలుసు మేఘనాథుడు అని అంటాము, రావణాసురుడి కొడుకు. ఆ ఇంద్రజిత్ అనే అంశాన్ని, మైథలాజికల్ కథని, పౌరాణిక గాథను తీసుకొని అదే ప్రధాన కథగా ఆయన ఒక అద్భుతమైన సినిమా తీశాడు. దానికి కూడా దర్శకుడు ధీరేంద్రనాథ్ గంగూలీ. దాంట్లో ప్రధాన పాత్రలు కూడా ధీరేంద్రనాథ్ గంగూలీ అండ్ సీతాదేవి. అప్పట్లో సీతాదేవి అనే ఒక నటి, అద్భుతమైన నటి, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి. 1920sలో మూకీల కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్డమ్ ఉన్న హీరోయిన్లో సీతాదేవి ఒక మంచి నటి. ఆమె అండ్ ధీరేంద్రనాథ్ గంగూలీ హిమ్సెల్ఫ్ ఇంద్రజిత్ అనే సినిమాలో ప్రధాన పాత్రధారులుగా సినిమాని నటించారు. ఆ తర్వాత 1922లోనే మ్యారేజ్ టానిక్ అనే ఒక కామెడీ సినిమాని కూడా ధీరేంద్రనాథ్ గంగూలీ తీశాడు. సో దీంట్లో కూడా ధీరేంద్రనాథ్ గంగూలీ అండ్ సీతాదేవి ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించారు. దీంట్లో ధీరేంద్రనాథ్ గంగూలీ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అదే 1922లోనే సాధుకి శైతాన్ అనే మరొక కామెడీ సినిమాను కూడా తీశాడు. దీనికి దర్శకత్వం మాత్రం నితీష్ లహరి అనే ఆయన దర్శకత్వం వహించాడు. దీంట్లో ధీరేంద్రనాథ్ గంగూలీ, సుశీలాదేవి అండ్ లీనా వాలెంటీనా అనే 3 ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాని తీయడం జరిగింది. సో అలాగే 1923లో స్టెప్ మదర్ అనే ఒక సోషల్ మూవీని తీశారు. ధీరేంద్రనాథ్ గంగూలీ దర్శకత్వం. ధీరేంద్రనాథ్ గంగూలీ అండ్ సుశీలాదేవి అండ్ జాయ్ బెల్లి అనే 3 ప్రధాన నటులతోనే ఈ సినిమాని తీశారు. అలాగే 1922లోనే ద లేడీ టీచర్ అనే మరొక కామెడీ సినిమాను కూడా ధీరేంద్రనాథ్ గంగూలీ దర్శకత్వంలోనే తీశాడు. దాంట్లోనే ధీరేంద్రనాథ్ గంగూలీ హిమ్సెల్ఫ్ ప్రధాన నటుడు, అలాగే సీతాదేవి అప్పటికి ప్రధాన కథానాయిక, సీతాదేవి ఆమె ప్రధాన కథానాయిక. అలాగే 1923లోనే యయాతి అనే ఒక డివోషనల్ అండ్ మైథలాజికల్ సినిమాని కూడా తీశారు. సో దీంట్లో ధీరేంద్రనాథ్ గంగూలీ అండ్ సీతాదేవి ఇద్దరు ప్రధాన పాత్రధారులుగా నటించారు. సో దీంట్లో గమ్మత్ ఏంటంటే ధీరేంద్రనాథ్ గంగూలీకి అంటే అప్పుడు బ్రిటిష్ వారి యొక్క సంప్రదాయం ఉండడం, బ్రిటిష్ నుంచి రావడం, ఆ బ్రిటిష్ ఇంపాక్ట్ ఉండడం వల్ల సినిమాల్లో ఎక్కువ సోషల్ డ్రామాస్ కానీ కామెడీస్ కానీ తీసినప్పుడు దాని టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లోనే పెట్టారు. జస్ట్ ఫర్ ఇన్స్టాన్స్ మీరు తీసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ టానిక్, తర్వాత స్టెప్ మదర్, లేడీ టీచర్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లతోనే ఉన్నాయి. అదే పౌరాణిక కథనాలతో కూడిన సినిమాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంద్రజిత్, యయాతి, అలాగే మన చింతామణి, సో ఇలాంటివన్నీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా పౌరాణిక పేర్లని పెట్టినప్పటికీ మిగతావి మాత్రం ఇంగ్లీష్ ప్రభావం వల్ల, ఇంగ్లీష్ ఐడియాలజీ ప్రభావం వల్ల ఆ మూకీ సినిమాలకి ఆ పేర్లు పెట్టడం జరిగింది. అయితే తదనంతర కాలంలో తర్వాత ధీరేంద్రనాథ్ గంగూలీకి సంబంధించి ఒక గమ్మత్తైన విషయం, విషాదకరమైన విషయం ఏంటంటే రజియా బేగం అనే సినిమాని ఆయన తీశారు. సో రజియా బేగం అనే సినిమాలో ప్రధాన అంశం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ను పరిపాలించిన మహారాణి రజియా బేగం. ఆ రజియా బేగం తన దగ్గర ఉండే ఒక హిందూ సైనికుడితో ఒక చెనువుగా ఉంది, కొంచెం ఇంటిమేట్గా ఉందనే విషయాలని ఆ కథలో ప్రస్తావించడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ స్థానికంగా హైదరాబాద్ నగరంలో, హైదరాబాదు సంస్థానంలో ఉండేటువంటి కొంతమంది మనోభావాలను దెబ్బతీసిందనే దానిపైన అప్పుడు నవాబ్, అప్పుడు నిజాం ధీరేంద్రనాథ్ గంగూలీకి దేశ బహిష్కార శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించాలి, దేశ బహిష్కార శిక్ష అంటే ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద కంట్రీ. ఎందుకు అంటే ఎట్ దట్ టైమ్ హైదరాబాద్ స్టేట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ స్టేట్, ఇట్ ఈజ్ హ్యావింగ్ ఎ సావరీన్
కంట్రీ, దానికి పూర్తి సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన దేశం, సంపూర్ణ సార్వభౌమాధికారం గల దేశం. దానికంటూ సొంత కరెన్సీ ఉంది, సొంత ట్రాన్స్పోర్టేషన్ ఉంది, సొంత రేడియో ఉంది, సొంత వ్యవస్థ ఉంది, ఏదైనా చేయగలిగే. ఈవెన్ ఢిల్లీలో కూడా, ఇతర దేశాలు లండన్లో కూడా రాయబార కార్యాలయాలను నిర్వహించిన ఘనత హైదరాబాద్ స్టేట్ది, నిజాం రాజ్యానిది. 1940s, 1930s, 1920sలో ఉన్న కాలాన్ని. సో అందుకని ఆ నేపథ్యంలోనే నిజాం నవాబు అప్పుడు, అంటే మనం అనుకుంటాం ఇప్పుడు ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక సినిమాల మీద వ్యతిరేకత వస్తుందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఇలాంటి సంఘటనలు, ఒక క్రియేటివ్ వర్క్ పైన, ఒక సినిమాటిక్ వర్క్ పైన మనోభావాలు, సెంటిమెంట్స్ ఇబ్బంది పడడం అనే విషయం చరిత్రలో 1920sలోనే 24, 25, 26 ప్రాంతంలోనే ఉందనే విషయానికి ఈ చారిత్రక ఉదాహరణ ఒక అత్యంత అద్భుతమైన ఉదాహరణగా మనం భావించవచ్చు. సో అలా ఏంటంటే మనకు లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే బ్యానర్ పైన అద్భుతమైన సినిమాలని ధీరేంద్రనాథ్ గంగూలీ నిర్మించడం జరిగింది. ఆ సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి. కనుకే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా చాలా కంపెనీస్ సినిమాలు తీయడం కోసం ముందుకొచ్చాయి. సో వాటిల్లో మరొక సినిమా కంపెనీ ఏంటంటే మహావీర్ ఫోటో ప్లేస్ అనేది ఒక సంస్థ. ఈ సంస్థ వాళ్ళు కూడా 1929లో ప్రారంభించి దాదాపు 7 సినిమాలు తీశారు. దాంట్లో 1929లో ఫస్ట్ సినిమా వాళ్ళు తీసిన సినిమా ఏంటంటే ఫాదర్స్ లవ్ అనేది, దీన్నే పితృప్రేమ అనేది యాక్చువల్గా దాంట్లో పెట్టుకున్న సినిమా పేరు. కానీ దాన్ని ఇంగ్లీష్లో టైటిల్స్లో ఫాదర్స్ లవ్ అని పెట్టారు. సో దీనికి సంబంధించిన రీల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది మనకు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ పూణేలో ఇవి లభిస్తున్నాయి. దాంట్లో మొత్తం సినిమా రీల్ కూడా లేదు, కేవలం ఒక 13-15 నిమిషాల పార్ట్ ఏదైతే రీల్ ఉందో అది మాత్రమే ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఆ సెల్యులాయిడ్లో అప్పుడు రీల్లో తీశారు కనుక సో అవన్నీ కొంచెం అవైలబుల్గా ఉండకపోవడం, దాన్ని ప్రిజర్వ్ చేయలేకపోవడం, రక్షించుకోలేని యంత్రాంగం అప్పుడు లేకపోవడం వల్ల ఇవన్నీ నశించుకోవడం జరిగింది. బట్ చారిత్రక ఆధారాలు కానీ, పేపర్ క్లిప్పింగ్స్ కానీ, దీనిపైన జరిగినటువంటి పరిశోధనల్లో, ఆర్కైవ్స్లో కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో 1929లో ఫాదర్స్ లవ్ అనే సినిమా వచ్చింది. దీనికి హరిలాల్ కే భట్ అంటే ఆయన ఈ సినిమాకి, ఫాదర్స్ లవ్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది మహావీర్ ఫోటో ప్లేస్ వాళ్ళు తీసిన 7 సినిమాలో మొదటి సినిమా. ఆ తర్వాత 1930లో ఏ ప్రిన్స్ ఆఫ్ ద పీపుల్ అనే సినిమాని తీశారు. సో అలాగే ఆయన ఐడియల్ ఉమెన్ అనే మరొక సినిమాని తీశారు. అలాగే అవారిసా అనే ఒక సినిమాని యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. సో అంటే అప్పుడే ఫ్యామిలీ డ్రామాస్ ఉన్నాయి, మైథలాజీస్ ఉన్నాయి, అలాగే యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి. సో ఇలాంటి అన్ని జానర్లకు సంబంధించిన సినిమాలని హైదరాబాద్ బేస్డ్గా, హైదరాబాద్ స్టేట్లో మూకీల కాలంలోనే సినిమాలు తీశారనడానికి ఇవి ఒక అద్భుతమైన ఉదాహరణ. సో అలాగే 1931లో బ్లాక్ ఈగిల్ అనే ఒక యాక్షన్ ఫిల్మ్ని కూడా తీశారు. సో అలాగే 1931లోనే కిడ్నాప్డ్ బ్రైడ్ అనే పేరుతో ఒక సోషల్ థ్రిల్లర్ని కూడా తీయడం జరిగింది. దీనికి దర్శకత్వం వికే పత్ని అన్నట్టు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే 1931లో నిర్ధర్ నీరు అనే ఒక సినిమాని కూడా తీశారు. దీనికి చునీలాల్ పరేఖ్ అన్నట్టు ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. సో ఇలా ఒక 7 సినిమాలని మహావీర్ ఫోటో ప్లేస్ వాళ్ళు 7 సినిమాలని నిర్మించి మనకు హైదరాబాద్ స్టేట్లో దాన్ని ప్రొడ్యూస్ చేసి ప్రదర్శించడం జరిగింది. సో వీటితో పాటు మహావీర్ ఫోటో ప్లేస్ అండ్ థియేటర్స్ లిమిటెడ్ అని మరొక ఆర్గనైజేషన్ కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది 1930లో ఏర్పాటు జరిగింది. వాళ్ళు ఒక సినిమాని తీశారు. ఆ సినిమా ఏంటంటే సరోజ్ కుమారి అనే పేరుతో, ఆ సినిమా టైటిల్ సరోజ్ కుమారి. దాంట్లో శంకర్ అండ్ మణి ఇద్దరు నటించారు ప్రధాన పాత్రధారులుగా. దీనికి దర్శకత్వం వహించింది హరిలాల్ భట్. సో ఇలా వాళ్ళు అక్కడ ఏంటంటే ఇటు లోటస్ ఫిల్మ్ కంపెనీతో ప్రారంభమైన ప్రస్థానం, అంటే నరేంద్ర ఇతనితో ప్రారంభమైన ప్రస్థానం మనకు ఎక్కడంటే అది ఆ విధంగా తర్వాత కొనసాగింది. అట్లాగే ధీరేంద్రనాథ్ గంగూలీతో మొదలైన ప్రస్థానం ఆ తర్వాత అట్లాగే కొనసాగుతూ వచ్చిందని చెప్పడానికి ఈ ఉదాహరణ. దాంతోపాటు ఇంకొక కంపెనీ కూడా, ఫిల్మ్ కంపెనీ, ఇంపార్టెంట్ కంపెనీ, అది కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. వారు ఒక 4 సినిమాలు తీశారు. అది ద నేషనల్ ఫిల్మ్ కంపెనీ వాళ్ళు దాదాపు ఒక 4 సినిమాలు 1931లో ప్రారంభించి 4 సినిమాలు తీశారు. సో దాంట్లో ఒక సినిమా హీరో ఆఫ్ ది వైల్డ్స్ అనే ఒక సినిమా. తర్వాత దీన్ని ఎవరు దర్శకత్వం వహించారంటే చునీలాల్ పరేఖ్ అన్నట్టు ఆయన దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. అదే 1931లోనే థీఫ్ ఆఫ్ ఇరాక్ అనే ఒక ఫ్యాంటసీ సినిమాను కూడా వాళ్ళు తీశారు. అంటే ఇరాకులు సంబంధించిన ఒక దొంగ సంబంధించిన ఒక కథని, మనం థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని మనం ఇప్పుడు తర్వాత సింధుబాద్ కథల్లో, తర్వాత అరేబియన్ నైట్స్లో ఉండే కథ, ఆ కథని బేస్ చేసుకొని థీఫ్ ఆఫ్ ఇరాక్ అనే పేరుతో
1931లోనే ఒక సినిమాని తీయడం జరిగింది. దీంట్లో మాస్టర్ వసంత్ అండ్ సుశీల ఇద్దరు ప్రధాన పాత్రధారులు. దీన్ని కేపీ భావే అనటానికి దర్శకత్వం వహించాడు. సో అలాగే 1932లో మరొక సినిమాలు తీయడం జరిగింది. అది ఒక దేశభక్తితో కూడిన సినిమా. అది దేశబంధు. ఆ సినిమా పేరు దేశబంధు. జాతీయ భావనలతో కూడిన సినిమా. నిజానికి చెప్పాలంటే 1930లో అప్పటికే భారతదేశం మొత్తం మీద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ విస్తృతంగా జరిగింది. దండి ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం మహాత్మా గాంధీ సారథ్యంలో అత్యంత అద్భుతంగా జరిగింది. దాని తాలూకు ప్రభావం వలన మరేమో ఈ దేశబంధు అనే సినిమాని 1931లో నేషనల్ ఫిలిం కంపెనీ సినిమా తీయడం జరిగింది. ఇది ఒక జాతీయ భావనతో కూడిన సినిమా. అలాగే మరొక ఫ్యామిలీ డ్రామా కూడా తీశారు. అదేంటంటే మేరీ మా అమ్మ అనే పేరుతో ఒక ఫ్యామిలీ డ్రామాని తీశారు. దీన్ని కేపీ భావే దర్శకత్వం వహించారు. సో వీటితో పాటు అంటే ఇక్కడ లోటస్ ఫిల్మ్ కంపెనీ అండ్ మహావీర్ ఫిల్మ్స్ కంపెనీ, అలాగే మహావీర్ ఫోటో ప్లేస్ అండ్ థియేటర్ కంపెనీ, అలాగే నేషనల్ ఫిల్మ్ కంపెనీ, 4 ప్రధానమైన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ హైదరాబాద్ స్టేట్లో 1920s నుంచి 30s వరకు విస్తృతమైన సినిమాలను తీస్తూ ప్రజలందరినీ అలరించారనడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో దీంతో పాటు ఇంకా చాలా కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది, ప్రొడక్షన్ హౌసెస్. సో వాటిలో ప్రధానమైన కంపెనీస్ ఏంటంటే 1941లో హైదరాబాద్ ఫిల్మ్స్ లిమిటెడ్ అనే పేరుతో ఒక సంస్థ, ఆలంగీర్ పిక్చర్స్ లిమిటెడ్ అనేది 1939లో, అలాగే స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో 1939లో, అలాగే డక్కన్ టాకీస్ లిమిటెడ్ అనే పేరుతో 1936లో అంటే 1945లో అది ఎస్టాబ్లిష్ అయింది. డొమినియన్ సౌండ్ ప్రొడక్షన్ లిమిటెడ్ అనేది 1944లో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. వీనస్ టాకీ లిమిటెడ్ అనేది కూడా 1947లో రిజిస్టర్డ్ అయిన ప్రొడక్షన్ హౌస్గా ఇవన్నీ వచ్చాయి. సో దీన్ని బట్టి మిత్రులారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, హైదరాబాద్ స్టేట్లో అటు ఒకవైపున కలకట్టాలో, ముంబైలో, మద్రాసులో సినిమాల గురించి, సినిమా పరిశోధన గురించి, సినిమాల నిర్మాణం గురించి, సినిమాల ఎగ్జిబిషన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటి గురించి చేస్తున్న సమయంలోనే అదే టైంలో హైదరాబాద్ కేంద్రంగా సినిమా రంగం, సినిమా ఇండస్ట్రీ, సినిమా వ్యవస్థ కూడా అత్యంత అద్భుతంగా పరిడవిల్లింది, విలసిల్లింది అనడానికి ఈ ప్రొడక్షన్ హౌజులు ఇన్ని ఏర్పాటు కావడమే ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో దీంతో పాటు ఇదే సమయంలో మరి దీంతో సినిమా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, మరి సినిమా థియేటర్లు కావాలి కదా. అప్పుడు ఉండే సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి అని గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఒక అంచనా ప్రకారం మొత్తం నిజాం డొమినియన్లో 1920 నాటికి మొదటి సినిమా థియేటర్ 1920లో ఏర్పాటు చేయడం జరిగింది. ధీరేంద్రనాథ్ గంగూలీ తను సొంతంగా 2 సినిమా థియేటర్స్ని తను నిర్మించిన సినిమాలను ప్రదర్శించడం కోసం హైదరాబాద్ నగరంలో 2 సినిమా థియేటర్స్ని ఎస్టాబ్లిష్ చేశాడనేది ఆధారాలు మనకు క్లియర్గా ఉన్నాయి. దాంతోపాటు హ్యాండ్ బుక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మోషన్ పిక్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా, వాళ్ళప్పుడు మోషన్ పిక్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్, చలనచిత్ర వ్యవస్థకు సంబంధించిన ఒక సమాజం, ఒక ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్. సో దాంట్లో ఈ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే దాంట్లో 1948లో మెన్షన్ చేసింది ఏంటంటే హైదరాబాద్ స్టేట్లో మొత్తం 140 పైగా థియేటర్స్ సినిమా రంగాని కోసం, సినిమా ప్రదర్శన కోసం నడుస్తున్నాయని చెప్పారు. మనం చెప్తే ఆశ్చర్యపోతాం. 140 థియేటర్స్ 1948లో హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తే ఎక్కడ ఊళ్ళు కూడా భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. జహీరాబాద్లో, అలాగే ఆర్మూర్లో, మన తర్వాత గద్వాలలో, జోగులాంబ గద్వాల జిల్లా ఇప్పుడు మనం అంటున్నాం. సో గద్వాల ప్రాంతంలో, అలాగే ఇట్లా ఇంటీరియర్ ప్లేసెస్లో హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా ఇంటీరియర్ ప్లేసెస్లో ఖమ్మం మెట్టు కూడా, అంటే అప్పుడు ఖమ్మం మెట్టు అనేవాళ్ళు. సో ఖమ్మం మెట్టులో కూడా ఉన్నట్టుగా ఈ 1948లో ఇచ్చిన హ్యాండ్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ మనకు అక్కడ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని థియేటర్స్, హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ కొన్ని మీకు చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ అనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్ కొన్ని చెప్తాను. గ్రాండ్ టెంపరీ థియేటర్ ఆదిలాబాద్లో, అలాగే సత్యనారాయణ టెంపరీ థియేటర్ ఆలంపూర్లో, అలాగే విజయ థియేటర్ అమీర్పేట, బాలాజీ థియేటర్ ఆర్మూర్, ఎస్విఎల్ థియేటర్ ఆత్మకూరు. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్లో సినిమా థియేటర్స్ కూడా అత్యంత అద్భుతంగా రూపొందించబడి, నిర్మించబడి అవి చేయడం జరిగింది. అయితే సినిమా థియేటర్కు సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటన, ఒక చట్టపరమైన చర్య తీసుకునే విధంగా ప్రేరేపించే అంశం ఏంటంటే అది ఒక మిషాప్ వల్ల వచ్చింది. అది తర్వాత చెప్తాను. మళ్ళీ ఏంటంటే ఇక సినిమా బిజినెస్ పరంగా కూడా ఇదంతా సినిమాలు తీయడం ఒకవైపు, తీసిన తర్వాత సినిమాలను ప్రదర్శించడం ఒకవైపు, మరి బిజినెస్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్స్ కావాలి.
సో ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అంటున్నాం. సో అలాగే మోషన్ పిక్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ హైదరాబాద్లో అప్పుడు ఏమైనా ఉన్నాయా అని గమనిస్తే ఒకసారి భారతదేశపు వైపు సినిమా సంస్థలని అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా సంస్థలని ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇట్లంటే మోషన్ పిక్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా MPSI 1932లో ముంబైలో ఎస్టాబ్లిష్ అయింది. 1932లో ముంబై కేంద్రంగా మోషన్ పిక్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది రూపొందించబడింది. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మద్రాసులో 1939లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే మైసూర్లో కూడా మైసూర్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది బెంగళూరులో 1944లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అనేది ఢిల్లీలో 1937లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఇండియన్ మోషన్ పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అనేది 1938లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే బెజవాడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అనేది 1946లో అయింది. సో అయితే ఇక్కడ మరి హైదరాబాద్లో ఎప్పుడైంది అంటే ఆశ్చర్యపోతాం. ఇవన్నీ వేరు వేరు సందర్భాలు జరుగుతున్న టైంలోనే, అంటే బెజవాడలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఒక అసోసియేషన్, బెజవాడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ ఫిల్మ్ బిజినెస్ కోసం అనేది 1946లో ఏర్పడితే అంతకు 5 సంవత్సరాల ముందే 1941లోనే హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది 1941లో రాజేష్ ఇందర్మల్ సేత్ అనే ఆయన దాన్ని స్థాపించడం జరిగింది. దీంట్లో మెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్ స్టేట్లో ఉండే అన్ని సినిమా థియేటర్లకు సంబంధించిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. అలాగే అప్పట్లో దీని మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఫిలిం ఘర్ అనే పేరుతో 1D కింగ్స్వే అండ్ సికింద్రాబాద్, కింగ్స్వే ప్రాంతం సికింద్రాబాద్లో దీని ప్రధాన కార్యాలయం అప్పట్లో ఉంది. అది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది 1941లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలా దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు కూడా చేయడానికి హైదరాబాద్ స్టేట్ అప్పట్లోనే ఇంత ఫుల్లీ ఎక్విప్డ్గా ఉందనే విషయం ఈ అంశాలను బట్టి మనకు తెలుస్తుంది. సో అలాగే షూటింగ్స్ కూడా హైదరాబాద్లో చాలా అద్భుతంగా జరిగేవి. సో మొదటి సినిమా ఇక్కడ హైదరాబాద్లో అంటే జనరల్గా ఏంటంటే సినిమా మేకింగ్ హబ్స్ ఏవంటే కోల్కతా, లేదంటే ముంబై, లేదంటే చెన్నై. కానీ అప్పుడే ఈ హైదరాబాద్ స్టేట్ నిజాం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఉత్సాహమైన విషయాలు కానీ ల్యాండ్ కూడా ఎవరైనా స్టూడియోలు పెట్టుకుందామంటే మనం ఇప్పుడు అనుకుంటాం స్టూడియోలు నిర్మించడానికి ప్రభుత్వాలు కొంతవరకు ప్రదేశాలని భూములని ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే ఈ సంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని సినిమా రంగ అభివృద్ధి కోసం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత నైజాం స్టేట్కి దక్కింది. ఆయన అప్పట్లోనే నైజాం ఉల్ ముల్క్, ద గ్రేట్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజాం 7th, ఆయన అప్పట్లోనే భూములను ఇవ్వడం ద్వారా ముంబైలో ఉండే నిర్మాతలను చాలా మందిని హైదరాబాద్కు ఆహ్వానించడం జరిగింది, రప్పించడం జరిగింది. వారు ఇక్కడ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని, అన్ని రాయితీలని, అన్ని ప్రోత్సాహకాలని ఇచ్చారనడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. సో అందుకే ఇక్కడ సినిమాల షూటింగ్కి కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ ప్రోత్సహించడంలో భాగంగా మొదటి సినిమా 1932లో గుల్షన్ ఏ హవాస్ అనే సినిమా, గుల్షన్ ఏ హవాస్ అనే సినిమా మొదటిసారిగా, అంటే మూకీ కాదు ఇది టాకీ సినిమా, మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో షూటింగ్ జరుపుకుంది. దీనికి దర్శకుడు నావల్ గాంధీ దీనికి దర్శకుడు. అలాగే దీంట్లో ప్రధాన పాత్రధారులు ఎవరెవరంటే సీతాదేవి అండ్ మన జయరాజ్ అంటే పైడి జయరాజ్, తెలంగాణ ప్రాంతపు అద్భుతమైన గొప్ప నటుడు. అలాగే తెలంగాణ జాతి గర్వించదగిన గొప్ప నటుడు. మానకొండూరు, కరీంనగర్ ఈ ప్రాంతం నుంచి మొదట్లో ప్రస్థానం ప్రారంభించి ముంబైకి వెళ్ళిపోయి ముంబైలో దాదాపు 350 పైగా సినిమాలలో వేరువేరు పాత్రలను పోషించి అందులో 70 పైగా సినిమాలలో ప్రధాన హీరోగా నటించి మూకీ కాలంలో, టాకీ కాలంలో కూడా ఒక హీరోగా తనదైన ముద్రను వేసినటువంటి వస్తాద్. మంచి దేహదారుఢ్యము, అద్భుతమైన ఇక్కడ హనుమాన్ టేక్డీ లాంటి వ్యాయామశాలల్లో మంచి బాడీ బిల్డింగ్ చేసినటువంటి స్ఫురద్రూపి 6 అడుగుల ఆజానుబాహుడు పైడి జయరాజ్. ఆయన దాదాపు 70 పైగా సినిమాలలో హీరోగా నటించాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద యాక్షన్ హీరో అనే ఇమేజ్ని తీసుకొచ్చిన మొట్టమొదటి హీరో పైడి జయరాజ్. ఎలా అంటే ఆయన హతీమ్ తాయి సినిమా చూసినా, ఆయన రిటర్న్ ఆఫ్ ఏ సూపర్ హీరో సూపర్ మ్యాన్ అనే సినిమా చూసినా మనకు అర్థమవుతుంది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో 1930s అప్పుడే కొత్తగా మూకీ సినిమాలు దాటి టాకీ సినిమాలు వస్తున్న కాలంలో కత్తి బట్టి యుద్ధం చేస్తూ యాక్షన్ స్టంట్స్ని చేసినటువంటి మొదటి హీరో పైడి జయరాజ్. అందుకే ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఓన్ తెలంగాణ లెజెండ్ పైడి జయరాజ్. సో అలాగే అలాంటి గొప్ప మనిషి పైడి జయరాజ్. సో ఈ గుల్షన్ ఏ హవాస్ అనే
సినిమాలో పైడి జయరాజ్ కూడా నటించాడు. సీతాదేవి, పైడి జయరాజ్, జగదీష్, షహజాది బాను ఇలాంటి ఎంతో మంది దీంట్లో నటించి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక్కడ షూటింగ్ కూడా ఇక్కడ ప్రారంభమైంది. సో అలాగే ఒకటి ఏంటంటే సినిమా రంగంకి సంబంధించి కొన్ని చట్టాలు కూడా రూపొందించిన ఘనత, మొదటిసారిగా కొన్ని చట్టాలు, ప్రభుత్వ పరంగా కొన్ని చట్టాలు రూపొందించిన ఘనత నైజాం కాలంలో హైదరాబాద్ స్టేట్కే దక్కిందని చెప్పాలి. సో ఎలా అంటే కొన్ని థియేటర్స్ ఉంటాయి. జనరల్గా థియేటర్స్లో ఏవైనా ఉండొచ్చు, కానీ థియేటర్స్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, దాని మెయింటెనెన్స్ విషయంలో కానీ, దాని ప్రజలకి, ఆడియన్స్కి అనుకూలమైన సౌకర్యాలు కలిగించే విషయంలో ఇప్పుడు మనం చూస్తున్న ఫైర్ విషయాలు కానీ, పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలని కానీ, ఇంత నియమాలు ఉండాలనేటువంటి అన్నిటికీ ఇప్పుడు మనం సినిమా థియేటర్లలో కొన్ని నియమాలు ఉండాలంటున్నాం. ఆ నియమాలన్నిటికీ ఆది పునాది తొలి అడుగు ఎక్కడి నుంచి మొదలైందంటే హైదరాబాద్ స్టేట్లో మొదలైంది. అది ఒక ఇన్సిడెంట్ వల్ల మొదలైంది. సో నిజంగా చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ కొంచెం బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే మోతీ మహల్ అని ఒక సినిమా హాల్ ఉంది. ఆ మోతీ మహల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడంటే 14th జూన్ 1936లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో దాంతో వాళ్ళ సెకండ్ షో ఏం సినిమా నడుస్తుందంటే ఆ టైంలో కాలేజ్ గర్ల్ అనే సినిమా నడుస్తుంది. ఈ థియేటర్ ఎక్కడ ఉందంటే సుల్తాన్ బజార్లో ఉంది. ప్రస్తుతం ఉన్న సుల్తాన్ బజార్లో మోతీ మహల్ అనేది 1936లో ఉండింది. అప్పుడు ఈ కాలేజ్ గర్ల్ అనే సినిమా అందులో ప్రదర్శించబడుతుంది. దాంట్లో సెకండ్ షో 9:30 to 10 o'clock మధ్య ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో దాదాపు 14 మంది అక్కడికక్కడికి మరణించడమే కాకుండా కొంతమంది చాలా మంది గాయపడ్డారు. ఇది వెంటనే మొత్తం ప్రభుత్వాన్ని కలిచివేసింది కూడా. దీనికి సంబంధించిన రిపోర్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్కైవ్స్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ డేటు పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్కైవ్స్ ఉంటాయి. ఆర్కైవ్స్లో చూస్తే దీనికి సంబంధించి మొత్తం ఉదంతం అంతా ఉంటుంది. సో ఇది వెంటనే నిజాం ప్రభువుని చాలా కలిచివేసింది. వెంటనే తెల్లవారి ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ అందరికీ నివాళులు అర్పించి, మరణించిన వాళ్ళకి నివాళులు అర్పించి వెంటనే ఒక కమిటీని వేశారు. అసలు సినిమా హాల్ల పరిస్థితి ఏంటి, దాంట్లో ఉండేటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది, ఫైర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఫైర్ ఫైటింగ్ మెకానిజం ఏముంది, ఎవరైనా ఇబ్బందులు కలిగితే ఎట్లా దాన్ని కోపప్ చేయాలి, అది మొత్తం అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో కూడా అప్పటి పోలీస్ ఆఫీసర్, అప్పుడు మొత్తం హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్, అలాగే లేబర్ ఆఫీసర్, అలాగే మున్సిపల్ కమిషనర్, ఇలాంటి వాళ్ళందరినీ జడ్జిలను కూడా కమిటీ వేసి ఒక రూపొందించడం జరిగింది. ఒక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టమే ఆ తర్వాత ఒక అద్భుతమైన చట్టంగా వచ్చింది. అది సినిమా కన్స్ట్రక్షన్, థియేటర్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అండ్ సినిమా ఎగ్జిబిషన్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది. ఇది 1937లో వచ్చింది. ఇన్సిడెంట్ 1936లో జరిగితే వెంటనే ఇమ్మీడియట్ ఒక చట్టాన్ని, సంవత్సరం వరకల్లా ఒక అద్భుతమైన చట్టాన్ని సినిమా హాల్లని రెగ్యులేట్ చేయడానికి, సినిమా హాళ్లలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనే విషయం పైన రెగ్యులేట్ చేయడానికి ఒక మంచి చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఆ ఘనత కూడా హైదరాబాద్ స్టేట్కి, తెలంగాణ ప్రాంతానికే దక్కిందని చెప్పవచ్చు. సో ఇంతే కాకుండా సినిమాకి ఎంకరేజ్మెంట్ చేయాలి. సరే, ఇక్కడ మనం ఇప్పటివరకు చూసిన ఏంటంటే సినిమా నిర్మాణం, సినిమా డిస్ట్రిబ్యూషన్, సినిమాకు సంబంధించిన చట్టాల ఏర్పాటు, సినిమాలను రెగ్యులేట్ చేయడం, సినిమాలను ఎస్టాబ్లిష్ చేయడం, సినిమాలను ప్రోత్సహించడానికి అవసరమైతే ల్యాండ్ని డొనేట్ చేయడం ద్వారా దాన్ని స్టూడియోస్ని ఏర్పాటు చేయడం అని ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. వీటితో పాటు సినిమా కళని ఎంకరేజ్మెంట్ చేయడానికి హైదరాబాద్ స్టేట్లో నిజాం చేసినటువంటి అద్భుతమైన కృషి మనం 2 రూపాలుగా చూడొచ్చు. ఒకటేమో ఎవరైతే ప్రోత్సాహకంగా ముంబై నుంచి, మనకి ఎక్కువగా నార్త్ ఇండియాతో, హైదరాబాద్ ప్రజలకందరికీ నార్త్ ఇండియాతో దగ్గర సంబంధాలు కనుక ఎవరైతే ముంబై నుంచి హైదరాబాద్కు వద్దాం అనుకుని ఇక్కడ స్టూడియోలు నిర్మిద్దాం అనుకుంటున్నారో వారిని ఆకర్షించడానికి ఇక్కడ భూములు, వాళ్ళకి ఎంత అవసరమైతే అన్ని భూములు, అది 10 ఎకరాల 50 ఎకరాల ఎంతైతే అంత వాళ్ళ ప్రాజెక్టును బట్టి భూములను ఉచితంగా కేటాయించడం అనేది ఒక పద్ధతి. ఉచితంగా కేటాయించడం ద్వారా స్టూడియోలు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని, అన్ని ప్రోత్సాహకాలని, అన్ని సబ్సిడీలను ఇవ్వడం అనేది అప్పుడు నిజాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప విధానం, గొప్ప మంచి ఒక ప్రోత్సాహక చర్య. దాంతో పాటు ఇంకొకటి ఏం చేశారంటే మనం ఊహించిన ఒక అద్భుతమైన అంశం, భారతదేశంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి 1954లో నేషనల్ అవార్డ్స్ని ప్రారంభించారు. తెలుగులో నంది అవార్డులను 1964 ప్రాంతంలో ప్రారంభించారు. కానీ భారతదేశ చరిత్రలో, సినిమా రంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా, అంటే దాదాపు 1930లో రాజా హరిశ్చంద్రతో భారతదేశంలో సినిమా రంగం ప్రారంభించినప్పటి నుంచి ఎవరూ చేయని ఒక అద్భుతాన్ని, ఒక అద్భుతమైన కొత్త ప్రక్రియని సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్లో నిజాం ప్రభుత్వం చేపట్టింది. అదేంటంటే సినిమా రంగానికి కృషి చేసిన వారికి అవార్డులు ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహకంగా సినిమా రంగం
ని ప్రోత్సహించడానికి సినిమా రంగంలో కృషి చేసిన వ్యక్తులకి, అంటే కేవలం హైదరాబాద్ స్టేట్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, అది కోల్కతాలో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ, ఇంకెక్కడ కానీ ఎవరెవరైతే సినిమా రంగంలో ప్రోత్సాహకమైన కృషి చేశారో, అద్భుతమైన కృషి చేశారో వాళ్ళని గౌరవిస్తూ అవార్డులు ఇవ్వాలనే లక్ష్యాన్ని మొదలెట్టడం జరిగింది. అవార్డులు ఇచ్చే సంస్కృతికి ఒక తొలి బీజం వేసింది హైదరాబాద్ గవర్నమెంట్, నిజాం గవర్నమెంట్ అప్పట్లో. సో దాంట్లో 1935లో మొట్టమొదటిసారిగా ఫిల్మ్ అవార్డ్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫిల్మ్ అవార్డ్స్లో కూడా ఏం చేశారంటే అప్పుడు ఫిల్మ్ అవార్డ్స్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఫిల్మ్ అవార్డ్స్ 1935లో ప్రారంభిస్తూ అది జరిగింది. దాంట్లో కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ సారి సెలెక్షన్ మాత్రం హైకోర్టు జడ్జిని, తర్వాత మున్సిపల్ కమిషనర్ని, కొంతమంది న్యాయమూర్తులను, కొంతమంది ప్రొఫెసర్లను, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లను సభ్యులుగా పెట్టి ఆ కమిటీలో ముగ్గురిని, అప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి ముగ్గురికి గోల్డ్ మెడల్ ఇచ్చి అవార్డు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు సెలెక్షన్ మాత్రం అప్పుడు చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ సెలెక్షన్ 1935 తర్వాత నెక్స్ట్ ఇయర్ సెలెక్షన్ మాత్రం ఆ కమిటీ ఏం అభిప్రాయపడిందంటే, మేము ఇవ్వడం కాదు, కమిటీ ఇవ్వడం కాకుండా ప్రజల్లోంచి కోరుకుందాం, ప్రజల్లో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టి బ్యాలెట్లో ఎవరైతే టాప్లో వస్తారో వారికి అవార్డులు ఇద్దామనేటువంటి ఒక కొత్త సంస్కృతిని కూడా వాళ్ళే శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇది ఈ విధంగా అటు ఒక భూములు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించడం, సినిమాల్ని తీస్తున్న వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించడం అనేది జరిగింది. సో అలాగే సినిమాకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఇవ్వడానికి, సినిమాని గురించిన చైతన్యం తీసుకురావడానికి కూడా హిమ్సెల్ఫ్ నిజాం రాజు కూడా తను స్వతహాగా కూడా కృషి చేసే సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళలో ఒక ప్రధానమైన అద్భుతమైన సంఘటన ఏంటంటే, నిజాం రాజు హిమ్సెల్ఫ్ ఒక సినిమాకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక గొప్ప విషయం, చరిత్రలోనే మిగిలిపోయే గొప్ప విషయం. సో అది ఎప్పుడు జరిగిందంటే నిజాం 7, అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజాం 7th ఆఫ్ నిజాం, ఆయన తన మొత్తం అంతఃపురం అంతా, అంటే తన కొడుకు మొజం జాహి కొడుకు, తన వారసులు, వాళ్ళ వారసులు, రాకుమారులు, రాకుమార్తెలు, అలాగే మంత్రులు, ప్రధానమంత్రి, మొత్తం సిబ్బందితో సహా వెళ్ళి ఒక సినిమాను చూశాడు. అది ఎప్పుడు చూశారంటే 19వ అక్టోబర్ 1935లో ఇంపీరియల్ సినిమా హాల్ అనే ఒక హాల్లో ఆయన సినిమా చూశాడు. ఆ సినిమా ఏంటంటే జవానీకి హవా, జవానీకి హవా. ఈ సినిమాని ఆయన మొత్తం తన పేరోళగం అందరితో, తన అంతఃపురం అందరితో వెళ్ళి సినిమా చూడడం జరిగింది. ఒక థియేటర్కి వెళ్ళి ఒక రాజు సినిమా చూడడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రను లిఖించిన ఘనత హైదరాబాద్ స్టేట్కి, హైదరాబాద్ నవాబ్కి, హైదరాబాద్ రాజుకి, నిజాం రాజుకి దక్కింది. సో దీంట్లో ఈ సినిమా జవానీకి హవా అనే సినిమాని అప్పట్లో బాంబే టాకీస్ వాళ్ళు నిర్మించారు. దీంట్లో దేవికా రాణి అండ్ నజ్మల్ హుసేన్ అంటే ప్రధాన పాత్రధారులుగా నటించారు. అప్పటికే మనకు తెలుసు దేవికా రాణి అంటే ఆమె ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పెద్ద సూపర్ హీరోయిన్. సో మనం ఇప్పుడు సూపర్ హీరోయిన్ అంటున్నాం, స్టార్ హీరోయిన్ అంటున్నాం, కానీ అప్పట్లోనే ఆ టైంలో షీ వాజ్ ద గ్రేటెస్ట్ హీరోయిన్. చాలా మంచి, అంటే బియాండ్ ద బోర్డర్స్ ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, గొప్ప అందగత్తే, మంచి నటి. సో దేవికా రాణి. సో ఆ సినిమాని వాళ్ళు చూడడం జరిగింది. తర్వాత నిజాం ప్రభువు కేవలం సినిమా మీద ఆసక్తితోని, అంటే ఎటు ఒకవైపున గానా బజాలని, ఒకవైపు కవ్వాలీస్ని, ఒకవైపు నాటకాలని ఎంత విధంగా ప్రోత్సహిస్తూ వచ్చాడో హైదరాబాద్లో, అలాగే సినిమా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ వచ్చాడు. సో అందుకే తను సినిమాకి ఎప్పుడైతే చూసిన తర్వాత నచ్చిందో తన కోసం అని ఎక్స్క్లూజివ్గా ఒక థియేటర్నే నిర్మించాడు. సో దాన్నే సెలెక్ట్ థియేటర్ అనే పేరుతో దాన్ని నిర్మించడం జరిగింది. ఆ థియేటర్ ఈజ్ ద ఓన్లీ వన్, నిజాం ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ టు వాచ్ పర్సనల్ థియేటర్. ఆ థియేటర్ని నిర్మించాడు, దాని పేరు సెలెక్ట్ థియేటర్. సాలార్జంగ్ III మీర్ యూసఫ్ అలీ ఖాన్ 1920sలో ఈ సెలెక్ట్ థియేటర్ని రూపొందించడం జరిగింది. సో అది ఏ ప్రాంతం ఉందంటే దివాన్ దేవుడి ప్యాలెస్ ప్రాంతంలో అది ఇప్పుడు నిర్మించారు. దాంట్లో 16mm ప్రొజెక్టర్, 2 ప్రొజెక్టర్ని లండన్ నుంచి దిగుమతి చేసుకొని ఆ సినిమా థియేటర్ని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ని ఎస్టేట్ టాకీస్ అని పేరు మార్చారు. దాని మళ్ళీ తర్వాత దాని యొక్క ఆధిపత్యం కూడా మారింది, వాళ్ళందరూ కూడా మారిపోయారు, వేరు వేరు వ్యక్తులు రావడం జరిగింది. సో వీటందరూ రావడంతో ఏమైందంటే అది వేరు వేరు మారిపోయినాయి ఇప్పుడు మాత్రం. అది కాకపోతే అప్పట్లో ఆ సినిమాని ఒక ప్రత్యేకంగా సెలెక్ట్ థియేటర్ అనే పేరుతో ఒక థియేటర్ నిర్మించి తన వినోదం కోసం, తన కుటుంబ సభ్యులందరూ కలిసి చూడడం కోసం ఒక సినిమాని నిర్మించడం అనే ఆలోచనే చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్పొచ్చు. సినిమా రంగానికి ఏ విధంగా ప్రోత్సహించాలని. సో అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆ
ఆ ఫిలిం అవార్డ్స్లో మొదటిసారి అవార్డులు పొందిన ముగ్గురు ఎవరంటే దేవకీ బోస్ ఒక ఆయన, రెండవ వ్యక్తి ఎస్ ఫతేలాల్ అన్నట్టు ఆయన, మూడో ఆయన ఏఎం కుమార్. ఈ ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి అప్పట్లో బెంగాల్, కోల్కతా, మద్రాస్ అండ్ ముంబై ఈ 3 ప్రాంతాలలో సినిమా రంగం కోసం విపరీతమైన కృషి చేస్తున్నటువంటి క్రియేటివ్ పర్సనాలిటీస్ వీళ్ళంతా. డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్స్గా, ఫిల్మ్ మేకర్స్గా తమదైన ముద్రను వేసుకున్నటువంటి వెటరన్ పర్సనాలిటీస్ అప్పట్లో. సో అలాంటి ఆ ముగ్గురిని వెతికి పట్టుకుని వారికి ఈ అవార్డులు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. సో అది జరిగింది. సో దాంతోపాటు హైదరాబాద్ నగరంలో చాలా థియేటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎన్నో థియేటర్స్. సో దాంట్లో ఒక కొన్ని థియేటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో నిషాత్ అనే ఒక థియేటర్, టెంపరీ థియేటర్ పుత్లిబౌలి ప్రాంతంలో అప్పుడు ఏర్పాటు చేశారు. మోడీ బ్రదర్స్ అనే వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. సో దీంట్లో కేవలం అంటే అప్పట్లో సినిమా థియేటర్లు కేవలం సినిమాకు మాత్రమే పరిమితం కాకుండా డ్యాన్స్, డ్రామా, కాన్ఫరెన్సులు ఇలాంటివి కూడా చేస్తూ ఉండేవి మొదట్లో. ఎందుకంటే సినిమాలతో పాటు ఇవి కూడా నడుస్తుండేవి ప్యారలల్గా. ఆ విధంగా ఒక కల్చరల్ సెంటర్ లాగా ఉంది. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఏ సినిమా హాల్ బట్ ఆల్సో ఏ కల్చరల్ సెంటర్ అనే స్థాయిలో ఉండింది. సో దాంట్లో ఈ నిషాత్ థియేటర్లో స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. దాంట్లో సితారాదేవి క్లాసికల్ డ్యాన్సర్స్, అప్పట్లో చాలా వెరీ పాపులర్ క్లాసికల్ డాన్సర్స్ సితారాదేవి అండ్ లీలా దేశాయ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది నిషాత్ థియేటర్లో. అలాగే పృథ్వీరాజ్ కపూర్ తన పృథ్వీ థియేటర్ మనందరికీ తెలుసు, అక్బర్ సలీం అనార్కలి, మొఘల్ ఆజం ఇలాంటి ఎన్నో సినిమాలలో ఒక అద్భుతమైన పాత్రలు పోషించారు. రాజ్ కపూర్ గారి తండ్రి, ఆయన పెద్ద నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పృథ్వీరాజ్ కపూర్. ఆ పృథ్వీరాజ్ కపూర్ కూడా తన టీం అందరితో కలిసి హైదరాబాద్కు వచ్చి ఎన్నో నాటకాలు ప్రదర్శించాడు. ఆ నాటకాలలో ప్రధానంగా 2 నాటకాలు, పఠాన్ అండ్ ఇంకొక నాటకం దీవార్. ఈ 2 నాటకాలను ఈ నిషాత్ అనే థియేటర్లోనే, అంటే పుత్లిబౌలి ఏరియాలో ఉండే నిషాత్ అనే థియేటర్లోనే, సినిమా హాల్ కమ్ థియేటర్, దాంట్లోనే ఈ 2 నాటకాలను కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. సో అలా అంటే అప్పట్లో హైదరాబాద్ ఈజ్ ఎ వండర్ఫుల్ కల్చరల్ సెంటర్ అండ్ ఇట్ ఈజ్ గానా భజనాలు, ఒకవైపు కవ్వాలీలు, సూఫీ సంగీతు, ముషాయిరాలు, అలాగే వీటన్నిటితో పాటు సినిమా కూడా, నాటకము, ఇటు తెలుగు కవి సమ్మేళనాలు, సో ఉర్దూ కవి సమ్మేళనాలు, వీటన్నిటితో కూడిన ఒక అత్యంత అద్భుతమైన ఒక సాంస్కృతిక వాతావరణం వెల్లివిరిసిన నేల హైదరాబాద్. సో అలాంటి హైదరాబాద్లో ఈ పుత్లిబౌలి ప్రాంతంలో ఈ నిషాత్ అనే థియేటర్లో ఈ సినిమా ప్రదర్శనతో పాటు నాటకాల ప్రదర్శన కూడా జరిగింది. సో అలాగే ఇంకా చాలా థియేటర్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో అప్పట్లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో దాంట్లో 1925లో సాగర్ టాకీస్, అలాగే 1935 నుంచి 40 వరకు 3 సంవత్సరాల్లో ఒక సినిమా చైన్ కూడా, ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు సినిమా చైన్ పీవీఆర్ సినిమాస్ అని, లేదంటే కనుక ఒక సినిమా చైన్, ఒక బ్రాండ్ ఏషియన్ థియేటర్స్ అని, ఇలా సినిమా బిగ్ సినిమాస్ అని ఇట్లా అంటున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమా చైన్ని మొదటిసారి ప్రారంభించింది హైదరాబాద్లో ఆర్గస్ అనే పేరుతో 3 వేర్వేరు ప్రాంతాలలో 3 థియేటర్స్ని వాళ్ళు నిర్మించారు. సో దాంట్లో లాల్ దర్వాజా ఒకటి, ఆర్గస్ థియేటర్ లాల్ దర్వాజా, ఆర్గస్ థియేటర్ నారాయణగూడ, ఆర్గస్ థియేటర్ అఘాపుర, ఈ 3 ప్రాంతాల్లో సినిమా థియేటర్లని ఒకటే చైన్ లాగా నిర్మించడం జరిగింది. సో దీంట్లో నారాయణగూడలోని ఆర్గస్ థియేటర్లో తెలుగు సినిమాలకి స్పెషల్ చేశారు, తెలుగు సినిమాలు వేయడం. అలాగే అఘాపుర ఆర్గస్ థియేటర్లో హిందీ సినిమాలు ప్రదర్శించారు. సో ఇలా అలాంటి ఒక స్పెషలైజేషన్ కూడా, అంటే చైన్ ఆఫ్ మూవీస్, చైన్ ఆఫ్ మూవీ హాల్స్, చైన్ ఆఫ్ సినిమా హాల్స్ లాంటిది, దాన్ని కూడా ప్రారంభించిన ఘనత హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ చరిత్రలో ఉంది. సో అలాగే ఇంకా ఎన్నో థియేటర్స్, చాలా ఇప్పుడు థియేటర్స్ లేవు, అవి మూతపడ్డాయి, ఆ ప్లేస్లో వేరే వేరే వచ్చాయి, భవనాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఇది చరిత్ర. ప్రేమ్ థియేటర్ 1926లో అబిడ్స్ ప్రాంతంలో ఉండడం జరిగింది. సాగర్ థియేటర్, తర్వాత కృష్ణా టాకీస్ 1932లో, గుల్జార్ హౌస్ ఆ ప్రాంతంలో, అలాగే రాయల్ టాకీస్ 1927లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రేమ్ థియేటర్ 1926లో అబిడ్స్లో ఏర్పాటు చేసిన థియేటర్ని ఆ తర్వాత కాసిం ఆలీ ఫజల్ అంటే ఆయన కొనేసిన తర్వాత దానికి దిల్షాన్ థియేటర్ అనే పేరుగా 1939లో పేరు మార్చారు. తర్వాత ఇక సికింద్రాబాద్లో, ఇదంతా హైదరాబాద్కు సంబంధించి ఇంకా చాలా థియేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఒక చరిత్రలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, గౌలీగూడ ప్రాంతంలో, గౌలీగూడ బస్ స్టేషన్ మనం చూసాము, గోడౌన్ లాగా చాలా అద్భుతమైన ఆకారం ఉండేది.
గౌలిగూడలో మల్టీప్లెక్స్ లాగా ఒకటే చోట ఒక మల్టీ స్క్రీన్స్ అంటే ఒక 8-9 థియేటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా ఆ కాలంలో అప్పుడే నిజాం నవాబు చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కాకపోతే అవి మెటీరియలైజ్ కాలేదనేది కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. బట్ ఆధారాలు ఉన్నాయి. సో అంటే మల్టీప్లెక్స్ తాలూకు అంశాలని కూడా అప్పట్లోనే 1930s 40s లోనే వాళ్ళందరూ ఆలోచించారనడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో అలాగే సికింద్రాబాద్ ప్రాంతంలో రాజేశ్వర టాకీస్ అనేది 1921లోనే సికింద్రాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనోహర్ టాకీస్ 1934లో, అలాగే జముర్రాద్ థియేటర్ 1934లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే యాకుత్ మహల్, ఇప్పటికీ యాకుత్ మహల్ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సినిమాల గురించి మనం మెన్షన్ చేస్తున్నాం, కానీ యాకుత్ మహల్ అనేది ఇటీవలే 83-84 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ ఓల్డ్ సిటీలో సినిమాలు ప్రదర్శిస్తూ అదే భవనం అదే దాంట్లో సినిమాలు ప్రదర్శిస్తూ వస్తుంది. సో యాకుత్ మహల్ ఒక్కటి చాలు. అంటే హైదరాబాద్లో అద్భుతమైన సినిమా సంస్కృతి, అద్భుతమైన సినిమా నిర్మాణ విలువలు ఎప్పటి నుంచో 1920s ప్రాంతం నుంచే ఉన్నాయనడానికి ఒక్క యాకుత్ మహల్ ఒక్కటి ఉదాహరణ. ఎందుకంటే ఎక్కడైతే సినిమాలు నిర్మించబడతాయో సినిమాలు ప్రదర్శించే థియేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఒక సినిమా థియేటర్ ఉందంటేనే సినిమా మేకింగ్, సినిమా నటులు, సినిమా వ్యవస్థ, సినిమా మొత్తం ప్రొడక్షన్ హౌస్ అంతా ఉండి ఆ తర్వాత సినిమా ప్రదర్శన జరుగుతుంది అన్నట్టు. అలాగే సినిమా ప్రదర్శన జరిగే థియేటర్ ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రజలు కూడా ఆదరిస్తున్నారని చెప్పడానికి అది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో అందుకే మొత్తం తెలుగు సినిమా చరిత్ర అంతా 88-89 ఏళ్ళు అయితే 83 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న థియేటర్గా యాకుత్ మహల్ ఇప్పటికీ అది సజీవ తార్కాణంగా ఉంది. సో అందుకని దాన్ని కూడా మనం ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. సో అలాంటి గొప్ప చరిత్ర తెలంగాణకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో సినిమా రంగానికి సంబంధించి ఉంది. సో అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మనం ఇప్పుడు చాలా సందర్భాలలో కొన్ని సినిమాలకి అంటే జాతి ప్రబోధాత్మక సినిమాలకి, దేశభక్తి సినిమాలకి, సారస్వత వారసత్వాన్ని, చారిత్రక ఔన్నత్యాన్ని చెప్పగలిగిన సినిమాలకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయించండి అని అభ్యర్థనలు వింటుంటాం, ప్రభుత్వాలు మినహాయించాలని. సో అయితే ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేదాన్ని మొదటిసారి ఇంపోజ్ చేసింది కూడా హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగమే. సో దాంట్లో మొదటిసారి 12 డిసెంబర్ 1941లో మొదటిసారిగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని హైదరాబాద్లో ప్రచారంలో తీసుకురావడం జరిగింది, దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అయినా కూడా అప్పట్లో సినిమా నిర్మాణాలు కానీ, సినిమా హాళ్ళ నిర్మాణాలు కానీ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పబ్లిక్ డిమాండ్ అలా ఉంది కనుక, దానివల్ల ఆదాయము వస్తుంది కనుక ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పెట్టినప్పటికీ సినిమాల నిర్మాణం కానీ, సినిమా హాళ్ళ నిర్మాణం కానీ, సినిమా హాళ్ళకు వచ్చే ప్రజలు కానీ ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి రెట్టింపైన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. సో దాంతోపాటు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ, మిగతా ఇప్పుడు కోల్కతా అలాగే మిగతా సినిమా రంగాలకు సంబంధించిన నగరాలన్నీ కూడా కేవలం ఒక భాషకు సంబంధించిన సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ హైదరాబాద్ మాత్రం ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. ఇది 1492 ఆ ప్రాంతంలో కుతుబ్ షాహీ కాలం నుంచి, ఆ తర్వాత నిజాముల కాలం నుంచి 1724లో నిజాములు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా హైదరాబాద్ సిటీ హ్యాస్ బికమ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కశ్మీరీ, అలాగే టర్కీ, ఈ ప్రాంతాలకు సంబంధించి ఆఫ్ఘనీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక శాంతియుత సహజీవన సౌందర్యంతో జీవిస్తూ వస్తున్నారు. ఒక అద్భుతమైన జీవన సౌందర్యాన్ని తీసుకుంటూ వస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఒక కొత్త అందాన్ని ఇచ్చారు, ఒక రెయిన్బో కల్చర్ని తీసుకొచ్చింది హైదరాబాద్కి ఈ ప్రజలందరూ కూడా. సో అందుకే వీళ్ళందరికీ కోసం అప్పట్లోనే అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ఉండేవని మనకు చరిత్ర చెప్తుంది. దీంట్లో తెలుగు సినిమాలు, ప్రధానంగా తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ సినిమాలు, హిందీ సినిమాలు, మరాఠీ సినిమాలు, కన్నడ సినిమాలు కూడా ఇక్కడ వేర్వేరు థియేటర్స్లో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సినిమాలు 1940sలో, 50sలో, అంతకుముందు 1930s అంటే 30 దశకంలో, 40 దశకంలో కూడా సినిమాలు ఇక్కడ ప్రదర్శించబడ్డట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు కూడా ప్రదర్శించబడ్డాయి, ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియా. కంటోన్మెంట్ ఏరియాలో ఎందుకంటే అక్కడంతా బ్రిటిష్ రెసిడెన్సీస్ ఉన్నాయి కనుక, అప్పట్లో బ్రిటిష్ సైనికులందరూ అక్కడ ఉండేవాళ్ళు కనుక అక్కడ ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఇంగ్లీష్ సినిమాలు కూడా దిగుమతి చేసుకుని అక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. సో వీటితో పాటు బ్రిటిష్ సైనికుల కోసం ఎక్స్క్లూజివ్గా హోమ్ థియేటర్స్, అంటే వాళ్ళ ఇంటర్నల్గా చూడడం కోసం కూడా అక్కడ కంటోన్మెంట్లో సైనిక దాంట్లోనే కంటోన్మెంట్లో ప్రత్యేకంగా ఒక హోమ్ థియేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసిన చరిత్ర ఇక్కడ ఉంది.
సో ఇదంతా దీన్ని బట్టి ఇక్కడ సినిమా మేకింగ్ నుంచి మొదలుకొని సినిమా ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి దశలో కూడా 1920s కాలం నుంచే ఎప్పుడైతే భారతదేశంలోకి సినిమా తొలి అడుగు వేసిందో ఆ తొలి అడుగు వేసిన తొలినాల నుంచే హైదరాబాద్ స్టేట్ కూడా వెనకంజ వేయకుండా సినిమా రంగానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా ముందంజ వేస్తూ ముందుకెళ్ళిందనే విషయాన్ని ఈ చారిత్రక ఆధారాలు మనకు చెప్తున్నాయి. ఈ విషయాల పట్ల ఎంతోమంది పరిశోధన చేశారు. చాలా ముఖ్యంగా రమేష్ చిన్నమూల అని జీ సినిమాలో ఇప్పుడు తను ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఎంఫిల్ తెలంగాణ సినిమా మీదనే ఎక్స్క్లూజివ్గా ఎంఫిల్ చేశాడు. అలాగే డాక్టర్ ఏ విజయ్ కుమార్ అని ఇఫ్లూలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో సినిమా రంగం యొక్క ప్రగతి తీరుతెన్నుల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు. అప్పుడుండే చట్టాలు కూడా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, సినిమా రంగాన్ని రెగ్యులేట్ చేయడం కోసం ఎలాంటి చట్టాలు చేశారనేది కూడా ఆయన విస్తృతమైన పిహెచ్డి పరిశోధన చేసి నిరూపించారు. సో వీటితో పాటు చాలా మంది ఇప్పుడు మల్లాది కృష్ణానంద్ గారు, పరవస్తు లోకేశ్వర్ గారు, అలాగే నరేంద్ర లూథర్ గారు, సో వీరందరూ కూడా హైదరాబాద్ నగరం యొక్క చారిత్రక వైభవాన్ని, టోపోగ్రఫికల్ హిస్టరీని చెబుతూనే వాటితో పాటు ఇక్కడ ఉండే చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని, అలాగే సినిమాకు సంబంధించిన అంశాన్ని కూడా ఛాయామాత్రంగా, రేఖామాత్రంగా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా చరిత్ర, అద్భుతమైన చరిత్ర, హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన చరిత్ర. 1920 నుంచి 48 వరకు, అంటే తెలంగాణ ప్రాంతానికి భారతదేశంలో విలీనమయ్యేంత వరకు సినిమా రంగంలో జరిగిన ఒక అత్యంత అద్భుతమైన ప్రస్థానం ఇది. ఈ ప్రస్థానం తర్వాత కాలంలో హైదరాబాదీ సినిమా, డక్కని సినిమా మనం ఇప్పుడు అంటున్నాం, రావడానికి కావాల్సిన అన్ని ఆ ఆశలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం మనం అందరం అనుకుంటాం 1971లో 70s ఆ ప్రాంతంలో మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్కి వచ్చిందని అంటున్నాం. కానీ నిజానికి చెప్పాలంటే హైదరాబాద్లో ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ 1970s కంటే ముందు కూడా అత్యంత అద్భుతంగా పరిడవిల్లింది, విలసిల్లింది, విరాజిల్లింది అనడానికి ఈ చారిత్రక ఆధారాన్ని ఒక మచ్చుతునకగా భావిస్తూ ఈ విషయాలు నిజానికి చెప్పాలంటే చాలా మందికి తెలియదు. ఇలాంటి కొత్త విషయాలు, ఇలాంటి గొప్ప విషయాలన్నింటినీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పర్స్పెక్టివ్లోంచి ప్రతి అంశాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్న క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి 2000 సంవత్సరంలో మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలని, చారిత్రక అంశాలని, ఇటు సాంస్కృతిక అంశాలని, కళాత్మక అంశాలని, సినిమాకు సంబంధించిన అంశాలన్నింటినీ వెతుకులాడుతున్న క్రమంలో ఇలాంటి ఎన్నో విషయాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ వెలుగులోకి వచ్చిన సందర్భం ఇది. సో ఇలాంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేపు రాయబోయే చరిత్రలో కూడా ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రస్థానం అని అనుకున్నప్పుడు, లేదా భారతదేశంలో సినిమా ప్రస్థానం అనుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ అండ్ హైదరాబాద్ నగరం యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఈ కోణంలోంచి ఆలోచిస్తూ దాన్ని జత చేస్తూ చెప్పినప్పుడు మాత్రమే భారతీయ సినిమా చరిత్ర సంపూర్ణమవుతుంది తప్ప లేకపోతే అది ఏకపక్షం అవుతుందనే విషయాన్ని ఇక్కడ సవినయంగా తెలియజేసుకుంటూ, హైదరాబాద్ నగరం రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని టైమ్ మ్యాగజైన్ కవర్ స్టోరీ మీద ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అని స్పెషల్ స్టోరీ చేసినటువంటి సందర్భం చరిత్రలో ఉంది. సో అలాంటి చరిత్రే సినిమా రంగానికి సంబంధించి కూడా ఉందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ మరిన్ని విశేషాలని మనం మరొక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్.